హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం అయితే అప్లికేషన్ అయితే చేసుకుంటున్నారు. ఈ కొత్త రేషన్ కార్డు మీరు అప్లికేషన్ చేయాలి అని అంటే పాత రేషన్ కార్డులో నుంచి మీ పేరైతే తొలగించాలి. చాలా మంది మీ సేవలో కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేయాలి అని అంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ అయితే ఇస్తున్నారు. అసలు మీ పేరు ఉందా పేరు లేదా చాలా మందికి టెన్షన్ అయితే ఉంటుంది ఏ విధంగా చెక్ చేసుకోవాలని. ఒకవేళ పేరు త్వరగా డిలీట్ అయితే కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేయాలని చాలా మంది అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు. అయితే ఇది వరకు గూగుల్లో ఎఫ్ఎస్సి సెర్చ్ అని క్లిక్ చేయగానే మీకు రేషన్ కార్డు డీటెయిల్స్ అయితే వస్తుండే. ఇప్పుడైతే రావడం అయితే లేదు. మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఎఫ్ఎస్సి సెర్చ్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ ఫస్ట్ ఒక లింక్ వచ్చింది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. అయితే కొంతమందికి ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది, మరికొందరికి అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, చాలా మందికి రీసెంట్ గా ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ రేషన్ కార్డ్ సెర్చ్ ఆప్షన్స్ అయితే రావడం అయితే జరిగింది. మీరు ప్రతి ఒక్కరు కూడా కొత్త రేషన్ కార్డు కోసం పేరు తొలగించిన వాళ్ళు ఎఫ్ఎస్సి సెర్చ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ మీ రేషన్ కార్డులో పిల్లల పేర్లు యాడ్ చేసుకున్న వాళ్ళు కానీ న్యూ రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎఫ్ఎస్సి అప్లికేషన్ మీద సెర్చ్ చేయండి. ఎగ్జాంపుల్కి ఎవరిదైనా చెక్ చేద్దాము. ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేయండి. మీరు సెర్చ్ పైన క్లిక్ చేయగానే మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఎవరి పేరు అయితే రేషన్ కార్డు నుంచి తొలగించుదాం అనుకుంటున్నారో వాళ్ళ పేరు ఉందా వాళ్ళ పేరు లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు పిల్లల పేరు కానీ న్యూ రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేయండి. మీ డిస్టిక్ను సెలెక్ట్ చేసిన తర్వాత మీ సేవ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా మీ దగ్గర, ఎఫ్ఎస్సి 0 లేదంటే ఎఫ్ఎస్సి ఆర్ఎంఎన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేయండి. సెర్చ్ పైన క్లిక్ చేయగానే మీ రేషన్ కార్డు పెండింగ్ ఉందా, మీ రేషన్ కార్డు అప్రూవల్ ఉందా, లేకుంటే డిసిఎస్ఓ పెండింగ్ ఉందా, ఇన్స్పెక్టర్ పెండింగ్ ఉందా, ఈ విధంగా మీకు చూపించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరి కూడా ఒక 1 వీక్ 10 డేస్లో రేషన్ కార్డ్స్ అనేది ఓకే కావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. నేను ఈ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ లింక్ అయితే ఇస్తాను, ఎఫ్ఎస్సి సెర్చ్ లింక్ కూడా ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి కూడా మీరు మీ రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకోవచ్చు. రేషన్ కార్డులో నుంచి పేరు వెళ్ళిందా కూడా చెక్ చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డు వచ్చిందా రాలేదా కూడా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.